మన మెయిన్ సెంటర్ ఏదంటే సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇదే మెయిన్ రోడ్డు. ఇది 13 కిలోమీటర్లు ఉంటుంది. కానీ 13 కిలోమీటర్ల రోడ్డు 10 కిలోమీటర్ల వరకు వర్క్ చేసుకుని ఉన్నారు. 3 కిలోమీటర్ల వర్క్ అవ్వాల. ఆ రోడ్డు ప్లస్ ఈ హైవేకి ఆనుకుని పిఠాపురం టౌన్ నుంచి కలుపుకుంటూ కొత్తపల్లి వరకు వెళ్ళడానికి ఇంకో రోడ్డు ఉంటుంది. అది ఒక 6 కిలోమీటర్లు. ఇటు నుంచి ఇలా సామర్లకోట వెళ్ళేపు ఒక 3 కిలోమీటర్లు, మొత్తం 9 కిలోమీటర్ల రోడ్డు 4,50,00,000కి గ్రాండ్ పాస్ అయ్యి ఉంది. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేస్తే వచ్చిన గ్రాండ్ అనమాట. ఇదిగో క్లియర్గా మన కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఆల్రెడీ ఇది బీటీ రోడ్డు, పాతది ఏదైతే ఉందో తార్ రోడ్డు అది. నెక్స్ట్ మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో బీటీ రోడ్డు వేస్తున్నారు దానిపైన. ఈ 3 కిలోమీటర్లు వచ్చేసి 21 అడుగు అంటే 7 మీటర్లు. 7 మీటర్ల రోడ్డు ఇది ఇక్కడిది. అక్కడి నుంచి మనం ఏదైతే 6 కిలోమీటర్లు ఉందో పిఠాపురం పాదగేకా నుంచి మొదలు పెట్టుకుని బైపాస్ అవతల 10 మీటర్ల రోడ్డు అనమాట. 10 మీటర్ల రోడ్డు ఆ పక్కకు వస్తే 7 మీటర్ల రోడ్డు ఈ పక్కకు వస్తుంది. ఈ పక్క ఇలా సామర్లకోట లేకు. ఆయన రావాలంటే ఆయన వచ్చి దగ్గర ఉండాలా. ఏ ఎమ్మెల్యే చేయని పనులు చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ పోతాడండి. ఆయన మన నియోజకవర్గంలో ఉండకపోవచ్చు కానీ ఆయన ఇక్కడ ఉన్నట్టు చేస్తున్నాడు వర్క్లండి. ఏం చేయట్లేదండి. అబ్బాబా ఎంత ఎలా మాట్లాడాలి, ఆ మాటలే పట్టించుకోగలద్దండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడున్నా ఆయన ఇక్కడ పనులు మామూలు చెప్పేస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బాగుందండి మాకు. రోడ్డు చాలా బాగా వేశారు. అదంతా చాలా బాగుందండి. ఈ రోజు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో రోడ్లు ఎంతో బాగుందన్న. ప్రభుత్వం కూడా చాలా బాగుంది. ఇలాంటిది ప్రభుత్వం కూటమి 10 సంవత్సరాలు కాదు జనంజాముల కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కొట్టేసేయండి పవన్ కళ్యాణ్.